విదూషకుడు బుహ్లూల్. అరేబియా కథ చందమామ నుండి. ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ కొలువులో ఒకప్పుడు బుహ్లూల్ అనే విదూషకుడు ఉండేవాడు. అతను కేవలం విదూషకుడే కాక జ్ఞాని కూడాను. ఒకనాడు ఖలీఫా తన విదూషకుడితో, బుహ్లూల్, మన బాగ్దాద్ నగరంలో ఎంతమంది మూఢులున్నారో నీకు తెలుసునా అని అడిగాడు. తెలుసునన్నాడు విదూషకుడు. అలా అయితే వారందరి పేర్లు పట్టి తయారు చేయి, అందులో ఒక్క పొరపాటు కూడా చేయకూడదు, తెలిసిందా అన్నాడు ఖలీఫా. విదూషకుడు విరగబడి నవ్వి, అంతకంటే బాగ్దాద్ నగరంలో ఉండే జ్ఞానుల జాబితా తయారు చేయడం సులువు, ఆ జాబితా తయారు చేస్తాను, అందులో లేని వారంతా మూఢులే అనుకోండి అన్నాడు. బుహ్లూలు ఒకనాడు ఖలీఫా లేని సమయం చూసి ఆయన సింహాసనంపై కూర్చున్నాడు. ఈ సాహసం చేసినందుకు దర్బారు ఉద్యోగులు అతన్ని కర్రలతో కొట్టించారు. ఖలీఫా వచ్చేసరికి విదూషకుడు బాధతో ఏడుస్తూ కనిపించాడు. ఖలీఫా జరిగిన సంగతి అంతా విని తన విదూషకుణ్ణి ఓదార్చిపోయాడు. ఏలిన వారు పొరపడుతున్నారు, నాకు తగిలిన దెబ్బలను గురించి ఏడవడం లేదు. కాసేపు సింహాసనం మీద కూర్చున్నందుకే నాకిన్ని దెబ్బలు తగిలితే ఏళ్ల తరబడి కూర్చునే తమకు ఆ లోకంలో ఎన్ని దెబ్బలు తగులుతాయో కదా అని విచారిస్తున్నాను అన్నాడు విదూషకుడు. బుహ్లూల్కు పెళ్లి అంటే పడేది కాదు. ఈ సంగతి తెలిసి ఖలీఫాకు కోపం వచ్చింది. ఆయన ఒకనాడు తన బానిసలలో ఒకతను అందమైన దాన్ని ఏరి తన విదూషకుడికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేశాడు. ఆ రాత్రి పెళ్లి కూతురు వచ్చి తన పక్కన కూర్చోగానే విదూషకుడు చివాలన లేచి, ఓయమ్మో ఓయ్ బాబో అని పెగ్గరగా కేకలు వేస్తూ రాజమందిరం అంతటా అటు ఇటు పరిగెత్తాడు. ఖలీఫా అతన్ని పిలిపించి, దుర్మార్గుడా, నీకు చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని వదిలేసి చావు కేకలు పెడుతూ పారిపోతావా అని అడిగాడు. దానికి విదూషకుడు, ఏలిన వారు క్షమించాలి, నా భార్య అందమైనదే, సందేహం లేదు, కానీ ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆమె గుండెలోంచి గొంతుకలు వినిపించాయి. నాకు మంచి బట్టలు కావాలి, నాకు మంచి నగలు కావాలి అని ఆ గొంతుకలు అనడం విని నేను బెదిరి పారిపోయాను అన్నాడు. అయితే బుహ్లూలు ఆ మాటలు అన్నది ఖలీఫా నుంచి డబ్బు రాబడడానికి కాదు. ఎందుకంటే ఒకసారి ఖలీఫా తన విదూషకుడికి 1000 బంగారు దీనారాలు బహుమతి ఇచ్చాడు. కానీ విదూషకుడు దానిని నిరాకరించాడు. మరి కొంతకాలానికి ఖలీఫా మరోసారి 1000 దీనారాలు ఇవ్వబోతే విదూషకుడు అప్పుడు కూడా అవి తీసుకోవడానికి నిరాకరించాడు. నేను సంతోషించి బహుమతి ఇస్తే తీసుకోక నిరాకరిస్తావు, ఏమిటి కారణం అని ఖలీఫా అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా విదూషకుడు తన అరికాలు ఎత్తి ఖలీఫా మొహం ముందు పెట్టాడు. ఈ దుండగం కళ్ళారా చూసిన ఖలీఫా సేవకులు విదూషకుడిపై పడి చావగొట్టబోయారు. కానీ ఖలీఫా వారిని వారించి, ఎందుకు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. ఏలిన వారు గమనించాలి, నేను తమకేసి చేతులు చాచి తమరి బహుమానాలు స్వీకరించినట్టయితే నాకిప్పుడు తమకేసి కాళ్ళు చాచే హక్కుండేది కాదు అన్నాడు విదూషకుడు. ఒకసారి ఖలీఫా యుద్ధం చేసి విజయంతో తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో ఖలీఫా వెంట బుహ్లూల్ కూడా ఉన్నాడు. ఒక మజిలీలో అర్ధరాత్రి వేళ ఖలీఫాకు అపరిమితంగా దాహమైంది. ఆయన నీరు నీరు అని అరవడం విని విదూషకుడు లేచి వెళ్లి నీరు తెచ్చాడు. ఆ నీరు తాగే ముందు ఏలిన వారు, దయచేసి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ నీరు లభ్యం కాని పక్షంలో దీనికోసం ఏలిన వారు ఎంత ఇచ్చి ఉండేవారు అన్నాడు విదూషకుడు. అర్ధరాజ్యం ఇచ్చేవాడిని అంటూ ఖలీఫా నీరు తాగాడు. మరొక అనుమానానికి కూడా ఏలిన వారు సమాధానం చెప్పాలి. తాగిన నీరు అల్పాచమానం రూపంలో బయటికి రాక లోపలే అలాగే బెగదీసుకుపోతే దాన్ని బయటికి రప్పించడానికి ఎంత ఇస్తారు అని విదూషకుడు అడిగాడు. అవసరమైతే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు ఖలీఫా. ఇన్ని నీళ్లకు ఇంత అల్పాచమానానికి సమానమైన విలువ గల రాజ్యం కోసం యుద్ధాలు దేనికి ప్రభు అన్నాడు బుహ్లూల్. ఖలీఫా ఎంతో సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.